ఎలా అనిపించింది మన వెళ్ళిపోయాడు లాయర్ లాయర్ లో హీరో ఆదిత్య ఓం నిన్న బర్త్డే కూడా ఉండే పాపం అయింది. కనీసం కేక్ కూడా కట్టేపిల్ల బిగ్ బాస్ అలాగే పంపించేశాడు అతన్ని. వెళ్ళేటప్పుడు స్ట్రాంగ్ గా కొంచెం వర్డ్స్ చెప్పి వెళ్ళాడు. మంచిగా బాగుంది, హ్యాపీగా ఉంది. సో ఈ రోజు ఎలిమినేషన్ కూడా వేరేది ఉందంట కదా, నైనిక అని నేను వింటున్నాను. నైనిక వెళ్ళిపోతుందని. ఆ అమ్మాయి కొంచెం 2 వీక్స్ నుండి డల్ గా ఉంది. ఇప్పుడు వెళ్ళిపోతుంది కాబట్టి కొంచెం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఉన్నాయి కదా. ఈ 7 ఇప్పుడు జస్ట్ 1 hour లో ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. నాకు తెలిసిన వరకు టేస్టీ తేజ, ఈమె హరితేజ వస్తున్నారని తెలిసింది. గంగవ్వ ఆల్సో వస్తున్నారు. గంగవ్వ సీజన్ 2 లో మిడిల్ గా వెళ్ళిపోయారు కదా, ఈసారి పూర్తిగా ఉంటారేమో ఆశిస్తున్నాం. హరితేజ వస్తే కంపల్సరీ 100% ఎంటర్టైన్మెంట్ కి డోకా లేదు. ఎందుకంటే ఇప్పుడున్న అందరూ కన్నడ బిగ్ బాస్ ఇది తెలుగు బిగ్ బాస్ అంటున్నారు. అటువంటి టైంలో హరితేజను తేవడం 100% న్యాయం. ఎందుకంటే తెలుగు స్పష్టంగా అండ్ హరికథలు కూడా చెప్తాది ఆ అమ్మాయి కాబట్టి తెలుగు ప్రేక్షకులకి కంపల్సరీ న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నాను హరితేజ రావడం వల్ల. ఇంకా కొంతమంది గెస్ట్లు హీరో వీళ్ళు బ్యాచ్ వస్తున్నారు కదన్న, అది సినిమా ప్రమోషన్స్ వస్తున్నారు. దిల్ రాజు, సుహాస్, జనక గాని మెనక అండ్ సుదీప్ కూడా వస్తున్నారు. సుధీర్ బాబు, వాళ్ళ నాన్నకు ఏదో సినిమా ఉంది కదా, సినిమా ప్రమోషన్స్ కి వస్తారు. ఈ రోజు ఎంటర్టైన్మెంట్ అయితే డోకా లేదు. చూసే ప్రేక్షకులకు ఈ రోజు సండే ఫన్ డే అవుతుంది. ఎందుకంటే క్రికెట్ మ్యాచ్ కూడా ఉంది ఫస్ట్ 2020. ఎంటర్టైన్మెంట్ గా దోకా లేదండి 7 o'clock నుంచి. ఎందుకంటే మ్యాచ్ కూడా ఎగ్జాక్ట్లీ 7 o'clock స్టార్ట్ అవుతుంది. 7 o'clock బిగ్ బాస్ కూడా స్టార్ట్ అవుతుంది. ఈ రోజు తెలిసింది, ఈ రోజు చూపిస్తారు. మేబీ అన్ఫేర్ ఏం కాదు, ఎందుకంటే ఆ అమ్మాయి డల్ గానే ఉంది. జస్ట్ ఆదిత్య ఓం కి అమ్మాయికి జస్ట్ ఓటింగ్ క్రాసింగ్ లో ఉంది కాబట్టి వెళ్ళిపోయింది. మణికంఠకి నిన్న వార్నింగ్ ఇచ్చారు నాగార్జున గారు, స్వీట్ గా టిష్యూ పేపర్స్ పెట్టి తుడుచుకో అని చెప్పి. ఇంకా మీద అతను గేమ్ ఆడలేకపోతే నెక్స్ట్ సండే మణికంఠ టాటా బాబాయ్ చెప్పాల్సి వస్తుంది. ఇంకెవరు వరస్ట్ కంటెస్టెంట్ ఎవరన్నా మణికంఠ తర్వాత వెళ్ళిపోయేటోళ్ళు బయట? వరస్ట్ అంటే అందరు చెప్తున్నారు సోనియా 2.0 లా ఎస్ఎస్వి గౌడ తయారవుతుందని. ఎందుకంటే నిన్న నాకు అనిపించింది చెప్తున్నా, నాగార్జున గారు జస్ట్ కామెడీగా వాళ్ళ ఫాదర్ గురించి చెప్తున్నారు. అంత ఓవర్ రియాక్ట్ అయిన వాళ్ళు తల్లిదండ్రులను వదిలేసి సినిమా ఫీల్డ్ లో ఉంటున్నారు కదా, ఒక బిగ్ బాస్ లోనే కాదు కదా. ఆమె అంతా ఓవర్ చేయడం నాకు మంచిగా అనిపించలే. సీత గేమ్ ఎలా అనిపిస్తుంది? సీత కూడా డల్ అయిందని బయట డల్ అయింది చీప్ కావడం వల్ల. ఈ టాప్ 5 లో కంపల్సరీ అమ్మాయి ఉండబోతుందని నేను అనుకుంటున్నాను. నబీల్ ఏందన్నా, నిన్న నబీల్ గురించి మన ఆదిత్యం కూడా అన్నాడు విన్నర్ అవుతాడు. అవును, కంపల్సరీ చెప్తున్నా, నేను 100% చెప్తున్నా మీ ఛానల్ ద్వారా. నబీల్ అండ్ నిఖిల్ టాప్ 2 లో ఉంటారు, నాగార్జున గారి మధ్యలో ఉంటారు, చూసుకోండి. ఇదే కన్ఫర్మా? మరి వైల్డ్ కార్డ్ వచ్చిన వాళ్ళందరూ వైల్డ్ కింద వెళ్ళిపోతారు. నేను సీజన్ బిగ్ బాస్ హిందీ సీజన్ కూడా ఫాలో అవుతానండి. దాన్ని బట్టి ఇప్పుడు వచ్చిన వాళ్ళు జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం అండ్ గేమ్స్ టకఫార్ కోసమే ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఉన్న వాళ్ళని మధ్యలో ఉన్న వాళ్ళు ఫైనల్ కి వెళ్తారో నాకైతే తెలియదు. ఒకవేళ వెళ్తే హరితేజ గారు స్ట్రాంగ్ పర్సన్, ఆల్రెడీ రీసెంట్ గా దేవరా సినిమాలో కూడా యాక్ట్ చేశారు. సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయింది కాబట్టి ఆమె అందరికి రిజిస్టర్ అయి ఉంటది. అండ్ మెహబూబ్ గురించి మీకు తెలుసు, నబీల్ కి మస్ట్ టకఫార్ గేమర్ గా ఇవ్వగలుగుతాడు. ఇంకా బిగ్ బాస్ సీజన్ 8 చూసే వాళ్ళకైతే మస్త్ ఎంటర్టైన్మెంట్ ఉండబోతుంది. లవ్ ట్రాక్ ఏమైనా వర్కౌట్ అవుతుందంటవా? అది జస్ట్ స్క్రీన్ పేజెన్స్ అనిపిస్తుంది నాకు కామెడీగా. సీరియస్ అయితే నాకేం అనిపించడం లేదు. ఒకవేళ సీరియస్ అయితే బిగ్ బాస్ సీజన్ కామెడీ కోసం అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ కోసం విష్ణుప్రియ చేస్తుందేమో నేను అనుకుంటున్నాను. లవ్ ట్రాక్ వల్ల ఈమె అంటే వరస్ట్ అవుతలే, ఐ మీన్ విష్ణుప్రియది వరస్ట్ ఏమో అనిపించడం, కొంచెం కామెడీగా అనిపిస్తుంది. ఇంకా సోనియాది ఎస్ఎస్విది కొంచెం వరస్ట్ అనిపించింది నాకు. థ్యాంక్ యూ అన్న. ఓకే.